హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మా యూఎస్ వీసా ఇంటర్వ్యూ అంటే B1 B2 వీసా ఇంటర్వ్యూ ఎలా జరిగింది వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇది అసలు ఎప్పుడో అప్లోడ్ చేయవలసిన వీడియో అండి. ఎడిట్ చేసి పెట్టాను కానీ వాయిస్ ఇవ్వలేదు, ఇంకా అలా పక్కన పెట్టేశాను. ఈయనైతే నన్ను ఇక్కడ దింపేసి బండి పార్క్ చేయడానికి వెళ్ళారు. ఇది హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర అండి. మాకు తమ్మ ఇంటర్వ్యూకి అయితే మార్నింగ్ 11:30కి ఇచ్చాడండి స్లాట్. ఇంకా మేము హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరామంటే కార్ అయితే టైం సరిపోదని ఇంకా బండి మీద అయితే వచ్చేసాము. ఆ రోజు ఎందుకో తెలియదండి, మొత్తం మీద ఏదో కారణం వల్ల లేట్గా అయితే బయలుదేరాము. ఇంకా టైం సరిపోద్దా లేదా అనుకుంటా ఫాస్ట్గా అయితే వచ్చేసాము. ఇంకా కంగారులో ఫోన్లు బండిలో పెట్టాలన్న ఆలోచన కూడా రాలేదు. ఫోన్లో అయితే లాకర్లో పెట్టాము. ఒక్కొక్క ఫోన్కి 100 రూపీస్ అయితే పే చేసాము. ఇంకా అపాయింట్మెంట్ లెటర్, ఇంకా పాస్పోర్ట్ ఒకటే లోపలికి తీసుకురామన్నారండి. ఇంకా మిగిలిన ఫైల్ కూడా ఎవరన్నా ఉంటే బయట ఇచ్చేయమన్నారు. ఇంకెవరు లేరనేసి మేము ఇంకా లోపలికే పట్టుకెళ్ళిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళాక అంతా చెకింగ్ అయిపోయాక ఇంకా కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళామండి. మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్ ఏంటని అడిగారండి. తెలుగు అని చెప్పాము. అప్పుడు అబ్బాయి తెలుగులోనే మాట్లాడాడు. ముందు లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్స్, తర్వాత రైట్ హ్యాండ్ 4 ఫింగర్స్, తర్వాత 2 హ్యాండ్స్ తంబు అయితే ఫింగర్ ప్రింట్స్ అయితే తీసేసుకున్నారు. ఇంకా ఫోటో కూడా తీసుకున్నారండి. ఇదైతే ఓకే, తర్వాత ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి అని చెప్పారు. మాకు తమ్మ ఇంటర్వ్యూకి వీసా ఇంటర్వ్యూకి 25 డేస్ 1 మంత్ అట్లా గ్యాప్ వచ్చిందండి. రెండు హైదరాబాద్లోనే. మా పాప లాస్ట్ ఇయర్ యూఎస్ నుంచి వచ్చినప్పుడే ఇంకా మా డీటెయిల్స్ అన్ని ఫైల్ అయితే ఫిలప్ చేసి ల్యాప్టాప్లో పెట్టుకుందండి. దాని స్లాట్ అయితే అది బుక్ చేసుకుంది, కానీ ఇదైతే దానికి టైం లేకపోవడం వల్ల బయట ఇచ్చేసింది. స్లాట్లు కూడా ఎప్పుడు ఏ టైంకి పెడతారో తెలియదు కదా. ఇంకా దాని ఫ్రెండ్స్ ద్వారా కనుక్కొని మేము మనీ పే చేసి స్లాట్స్ అయితే బుక్ చేసుకున్నామండి. 2 హైదరాబాదే చేశాడు అబ్బాయి పాపం. మేమైతే 2 హైదరాబాదే కావాలన్నాం, కానీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, లేకపోతే మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే వేరే ఎవరినన్నా తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. అలా అన్నాడు, కానీ 2 హైదరాబాదే చేశాడు. వీసా ఇంటర్వ్యూ ఏమో నానక్రమ్ కూడా అండి, కొంచెం దూరమే మాకు, అందుకనే కార్లో వెళ్తున్నాము. ఈ కార్లన్నీ వీసా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు అండి. ఇదైతే మార్నింగ్ 8:30కి స్లాట్. ఇంకా అక్కడ ఫస్ట్ తమ్మ ఇంటర్వ్యూలో అయితే అనుభవం అయింది కదా, ఇదైతే ఫోన్లు కార్లోనే పెట్టేసి వెళ్ళాము. ఇంకా మేము ఇదైతే త్వరగానే బయలుదేరి వెళ్ళాములేండి. లాస్ట్ టైం తమ్మ ఇంటర్వ్యూ కొంచెం లేట్గా బయలుదేరాము, టెన్షన్ పడ్డామని. ఇదైతే టైంకే కరెక్ట్గా టైం కన్నా ముందు అక్కడ చేరుకున్నాము. ఇంకా మేము వెళ్ళేసరికి మాకన్నా ముందు 8 o'clock వాళ్ళకి జరుగుతుందండి. వాళ్ళని అయితే లైన్లో నుంచోబెట్టి చెక్ చేసి పంపిస్తున్నారు. ఇంకా వాళ్ళు అందరినీ లోపలికి 8 o'clock వాళ్ళందరినీ లోపలికి పంపించాక 8:30 వాళ్ళని చెక్ చేసి వాళ్ళని లైన్లో నుంచోబెట్టి ఇంకా వాళ్ళు అయిపోయాక లోపలికి వదిలేరండి మమ్మల్ని కూడా. ఇదైతే ఇంటర్వ్యూ అంతా పూర్తి అయిపోయాక కార్లో రిటర్న్ వస్తూ అయితే వీడియో తీసాము. ఇంకా లైన్లో చెకింగ్ అంతా అయిపోయాక కొంచెం లోపలికి వెళ్ళాక DS-160 పాస్పోర్ట్ మాత్రమే బయట పెట్టుకోండి, మిగిలిన అన్ని ఫైల్లో పెట్టేసుకోండి అని చెప్పారండి. ఇంకా లోపలికి వెళ్ళిపోయాక ఒక ట్రే అయితే ఇస్తారండి. మన బ్యాంగిల్స్, రింగ్స్, వాచెస్, షూ, సాక్స్ ఇంకా మొత్తం అన్నీ దాంట్లో వేసేయాలి. ఇంకా ఆ లైన్లో నుంచున్నారు కదండి, వాళ్ళందరూ మా తర్వాత స్లాట్ వాళ్ళు లైన్లో వెళ్తానే ఉన్నారు. ఇక్కడ కార్ కూడా ఆపడానికి లేదండి, ఇంకా కార్లో వెళ్తా వీడియో అయితే తీసాను. ఇంకా 8:30కో స్లాట్, 9కో స్లాట్, అలా ఒక్కొక్క స్లాట్ అయిపోయాక కొంతమందిని అయితే వదులుతున్నారు. ఇంకా అలా ట్రేలో వేసాక అవి చెకింగ్ అయిపోతాయండి. చెకింగ్ అయ్యాక మనకి ఇచ్చేస్తారు. నాకు అప్పుడు ఫుల్ కోల్డ్ కాఫ్ అండి. ఇంకా విక్స్ పట్టుకెళ్ళాను, అవి కూడా డస్ట్బిన్లో పడేశారు. నేను అప్పటికే నోట్లో విక్స్ పెట్టుకుని ఉన్నాను. ఇంకా అది లేకపోతే ఇంకా మాట్లాడడానికి కూడా రావట్లేదు, ఫుల్ దగ్గు. ఇంకా ఇంటర్వ్యూలో ఏం అడిగితే ఏం చెప్తాను అనుకున్నాను. ఇంకా ఇంటర్వ్యూలో ఏం అడుగుతారా అంటే మనకు వచ్చిన ఆఫీసర్ని మన లక్కను బట్టి అయితే పోతుందండి. మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ అయితే ఏ స్టేట్ వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, మీరు ఏం జాబ్ చేస్తారని మాత్రమే అడిగారు. మా పాప చదివి కాలేజ్ కూడా అడిగారండి. ఈ ఇంటర్వ్యూలో కూడా మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారని అడిగారండి. తెలుగు అంటే అక్కడ ఆఫీసర్కి అయితే తెలుగు రాదు. అక్కడ పక్కన బాయ్ని పిలిచి ఆయన ఇంగ్లీష్లో చెప్పి మాతో తెలుగులో అయితే చెప్పించారు. మా యాన్యువల్ ఇన్కమ్ కానీ బ్యాంక్లో కొంత అమౌంట్ పెడతాం కదా, అది కానీ మొత్తం మీద ఇంకేమైతే అడగలేదండి. కానీ మేమైతే సేఫ్ చేయడానికి అన్నీ చేసుకుని పెట్టుకునే వెళ్ళాము. ఇంకా అందరినీ ఈ క్వశ్చన్లు అడుగుతారని కాదు, జస్ట్ మమ్మల్ని అడిగిన క్వశ్చన్లు అయితే చెప్తున్నాను. మా పాప ఫ్రెండ్ పేరెంట్స్ని అయితే ఇవి కూడా అడగలేదంటండి. అది ఆఫీస్ని బట్టి ఉంటుంది, ఆయన మూడుని బట్టి ఉంటుంది, మన లక్కని బట్టి ఉంటుంది. కానీ మనం సేఫ్ సైడ్ ఇంకా వాళ్ళు చెప్పినవన్నీ చేసుకుని ప్రిపేర్ అయ్యాయి వెళ్తేనే బెటరు. ఇంకా అబ్బాయే మీ వీసా అయితే ఓకే అయింది, కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. ఆఫీసర్ కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. థ్యాంక్ యూ అని చెప్పి బయటకు అయితే వచ్చేసామండి. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అయితే మాకన్నా ముందు ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి కన్నా ముందు ఒక అబ్బాయి ఉన్నాడు.
ఇంకా ఆ అబ్బాయికి ఏ కారణాల వల్ల తెలియదు కానీ స్టూడెంట్ వీసా అండి, పాపం రిజెక్ట్ అయింది. ఇంకా అబ్బాయి ఫేసు మామూలుగా లేదు, ఇంకా చూడలేకపోయాను నేనే. ఇంకా మాకన్నా ముందు అమ్మాయి ఉందన్నాను కదా, అమ్మాయిది అయితే ఓకే అయిందండి. ఆ అమ్మాయిది కూడా స్టూడెంట్ వీసా అయ్యే. అమ్మాయి ఫేస్ అయితే చిచ్చుబుడ్లా వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. కంగ్రాట్స్ అయితే చెప్పాము. అలా ఉంటుంది పాపం పిల్లలతో. ఇంకా అప్పటికే 10:30 or 11 అయింది. ఇంకా బాగా ఆకలేస్తుంది. ఇంకా బయట బండి మీద టిఫిన్ తింటున్నాము. ఇంకా కిందకెళ్ళి దిగి తినే ఓపిక కూడా లేదు. ఇంకా ఈయన తెచ్చిస్తున్నారు. చూడండి, ఇడ్లీ బోండా బాగుంది, చట్నీ కూడా బాగుంది. బయట బళ్ళు అనుకుంటాం కానీ అక్కడ కూడా చాలా బాగుంటాయండి. ఇంకా నైట్ పూట మాకు ఎప్పుడన్నా బయటకు వెళ్ళి ఎక్కడన్నా లేట్ అయినా ఎలా బయట వ్యానల మీద ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడే తింటామండి. ఇంకా నేను ఎలా కార్లో ఉండే టిఫిన్ చేశాను. ఇంకా మా ఆయన బయట దిగి చేశారు. ఇక్కడ టిఫిన్ అయితే బాగుంది, ఆయనే చెప్పారు బాగుంటుందని. ఇంకా టిఫిన్ ఫుడ్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయామండి. మా పాప వీసా ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా నేను వెళ్ళలేదండి. అది ఏమవుతుందో తెలియదు, దాని మొహం ఎలా చూడాలో అని నేనైతే వెళ్ళలేదు. ఈయన వెళ్ళారు. అదైతే యూఎస్ వెళ్ళడం ఎవరికి ఇష్టం లేదు, కానీ పెంకి పట్టింది. ఎలా అయితే వెళ్ళింది. కానీ ఇందాక చెప్పాను కదండి, ఇంకా అబ్బాయి అలా అయిపోవడంతో నాకే చాలా ఏదో కింద అనిపించింది. వీసా రిజెక్ట్ అవ్వడం వల్ల అయితే అంత డల్ అయిపోయాడండి పాపం. పిల్లలు ఏదేదో అనుకుని వెళ్తారు, వాళ్ళు అనుకున్నట్టు ఏది ఉండదండి. చెప్పలేనన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ ఫేస్ చేయడానికి సిద్ధపడి అయితేనే వెళ్ళండి. ఇప్పుడు పరిస్థితి అయితే చాలా దారుణంగానే ఉంది. 1 week అయితే పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోమని మెసేజ్ వస్తుందని చెప్పారు. మాది స్టోరేజ్ ఫుల్ అయిపోయిందండి, మెయిల్స్ అసలు రాలేదు. 10 days అయినా రాలేదు. ఇంకా మా పాప కస్టమర్ కేర్కి కాల్ చేసిందో మరి ఏం చేసిందో, మొత్తానికి పాస్పోర్ట్ అయితే వచ్చింది. ముందు తమ్మ ఇంటర్వ్యూకి వెళ్ళాం కదా హైటెక్ సిటీ, అక్కడే ఉందని చెప్పారు. ఇక్కడికి వచ్చాకనేమో పెద్ద తలనొప్పి అండి. ఆధార్ కార్డులో ఫొటోస్ సరిగ్గా లేవని చెప్పారు. ఫొటోస్ సరిగ్గా ఉంటేనే పాస్పోర్ట్ ఇస్తామని చెప్పారు. మళ్ళీ అక్కడ కలర్స్ జిరాక్స్ అది తీసుకుని ఇంకా పాస్పోర్ట్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. కరెక్ట్గా మా మ్యారేజ్ డేనండి, December 18th కలెక్ట్ చేసుకున్నాము. మాకు 10 years ఇచ్చాడండి వీసా వాల్యూడ్. స్టూడెంట్స్ వీసాకి అయితే 5 years. మెయిన్ నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసింది మా పాప ఆలోచనల నుండి బయటపడడానికేనండి. సక్సెస్ అవుతానో లేదో కూడా తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో, అది కూడా చాలా కష్టం. ఎప్పుడు ఏడుస్తుందో తెలియదు, ఎప్పుడు నవ్వుతుందో తెలియదు. ఒక మరబొమ్మలా మారిపోయింది అనిపిస్తుంది అప్పుడప్పుడు. అది ఏడ్చినప్పుడల్లా మా ఆయనకి నాకు ప్రాణం గిలగిలా కొట్టుకుంటూ ఉంటుందండి. ఆయన కంపెనీకి వెళ్ళిపోతారు కదా, నేను ఇంక ఇంట్లోనే ఉంటాను. ఇంకా ఆలోచనల నుంచి బయటపడడానికి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. నేను చదువుకున్నది కూడా చాలా తక్కువ, అందుకో బయటకు వెళ్ళి కూడా జాబ్ చేయలేను. ఇంకా అదర్ కంట్రీ వెళ్ళిన ప్రతి పిల్లల పేరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు ఇది. పిల్లలు మీరైతే సేఫ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. లేట్ అవ్వచ్చేమో కానీ మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుంది. అంతేనండి ఈ వీడియో. వాచ్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.